హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, సాధారణ వడ్డీ, సరళ వడ్డీ. మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. సో అవే వడ్డీ అనుకుంటాం. బట్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి ఇట్లా నెల వడ్డీ, సంవత్సరం వడ్డీ అని ఉంటాయి. అవేంటని ఫస్ట్ డీటెయిల్గా తెలుసుకొని ఇవి తెలిస్తేనే నెక్స్ట్ ఉన్న సమ్స్ చేయడానికి కొంచెం ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు నెల వడ్డీ చూడండి. ఇక్కడ నెల వడ్డీ వచ్చేసరికి నెలకి 100కి రూపీస్కి ఉండిద్ది. ఇప్పుడు మనం ఇంటి దగ్గర నోట్ లెక్కలు చూసే ఉంటాం కదా, ₹2 వడ్డీ. ₹2 అంటే 100 రూపాయలకి ₹2 అంటే 100కి. ఆ 100 రూపాయలకి ₹2 అంటే రూపీసు, అంటే నెలకి ₹2 అనమాట. ఎంతకి? 100 రూపాయలకి. సో ఇదనేది నెల వడ్డీ అనేది. బట్ సంవత్సరం వడ్డీ అనేది బ్యాంకుల్లో చూస్తూ ఉంటాం మనం ఈ సంవత్సరం వడ్డీని. ఇదేంటి సంవత్సరానికి, ఇదిగో 100కి, బట్ ఇదేంటి పర్సంటేజ్లో ఉండిద్ది. నెల వడ్డీ ఏమో రూపీస్లో ఉండిద్ది, సంవత్సరం వడ్డీ ఏమో పర్సంటేజ్లో ఉండిద్ది. ఇది డిఫరెన్స్. మీకు ఎక్కడన్నా రూపీస్లో కనిపించిందంటే అది నెల వడ్డీ, ఎక్కడైనా మీకు పర్సంటేజ్లో కనిపించిందంటే అది సంవత్సరం వడ్డీ అని. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఫర్దర్గా యూజ్ అయ్యిద్ది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వెళ్దాం. మీకు ఇది అర్థమైంది. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ ఇప్పుడు డోక్రా మహిళలకు ఉన్నారు, వాళ్ళకేంటి పావలా వడ్డీ ఇస్తారు. సపోజ్ డోక్రా మహిళలకి పావలా వడ్డీ అంటే ఏంటి? ఇప్పుడు ఎట్లా ₹2 వడ్డీ, ఇక్కడ పావలా వడ్డీ. పావలా అంటే 1/4, అంటే రూపాయిలో 4 వంతులు కదా పావలా, 1/4. ఈ పావలా వడ్డీ ఏంటంటే ఇదనేది నెలకి. నాకేం కావాలంటే వీళ్ళు సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది సంవత్సరానికి పర్సంటేజ్లో కదా, ఈ పావలా వడ్డీ అనేది నెలకి ఎంత? 100 రూపాయలకి. అదే కదా మనం చెప్పుకుంది, నెలకి 100 రూపాయలకి పావలా వడ్డీ అనమాట. నాకేం కావాలి? ఇది ఇయర్కి కావాలి, 100 రూపాయలకు కావాలి, పర్సంటేజ్లో కావాలి. సో ఇలాంటప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలంటే, నెలని సంవత్సరాలకి మార్చాలంటే మనం ఇంటూ 12 చేయాలి. ఇది నెలది కదా, నెల అంటే చెప్పాను కదా, ఎక్కడైతే రూపీస్ ఉందో అది నెల అని. సో నెలని సంవత్సరానికి మార్చాలంటే ఇంటూ 12 చేయాలి. 4 1 4 3. సో ఇదేంటి 3%. అంటే ఇయర్కి వీళ్ళు 100కి 3% పే చేస్తున్నారనమాట. అది ఈ పాయింట్ అర్థం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెలకి 100కి రూపీస్లో ఉంటేనేమో అది నెల వడ్డీ, సంవత్సరానికి 100కి పర్సంటేజ్లో ఉంటే అది సంవత్సరం వడ్డీ. ఓకే, మీకు ఇంకోటి చెప్తాను. సరే, నేను ఒక బ్యాంక్లో 18%కి తీసుకుంటున్నాను సంవత్సరానికి. పర్సంటేజ్ అంటే ఏంటి? సంవత్సరానికి అని చెప్పా కదా. నాకేంటంటే నెలకి ఎన్ని రూపాయలు చెల్లించాలి 100కి, అది నాకు కావాలి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు పర్సంటేజ్ని నెలలకు మార్చాలి. పర్సంటేజ్ని నెలలకు మార్చాలంటే బై 12 చేయాలి. ఇప్పుడు సింపుల్గా మీకు ఇక్కడ చెప్తాను. నెలని సంవత్సరానికి మార్చాలంటే ఇంటూ 12 చేయాలి. నెలని సంవత్సరానికి మార్చాలంటే ఇంటూ 12 చేయాలి. అలా కాకుండా సంవత్సరాన్ని నెలలోకి మార్చాలంటే బై 12 చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చేసింది అదే. ఇక్కడ పావలా అంటే రూపీస్లో ఉంది. రూపీస్లో ఉందంటే మనకు అదేంటి? నెల వడ్డీ అని చెప్పా. ఈ నెల వడ్డీని నేను సంవత్సరానికి మార్చాలంటే నేను ఇంటూ 12 చేశా. అప్పుడు పర్సంటేజ్ వచ్చింది. పర్సంటేజ్ ఉందంటే అది సంవత్సరం వడ్డీ. ఇక్కడ నేను పర్సంటేజ్ని, అంటే ఇదేంటి పర్సంటేజ్లో ఉందంటే మనం సంవత్సరం వడ్డీ అని చెప్పుకున్నాం. సంవత్సరం వడ్డీని నేనేం చేస్తున్నా? నెలకి కన్వర్ట్ చేయాలి. అంటే సంవత్సరాన్ని నెలల్లోకి మారుస్తున్నానంటే నేను బై 12 చేయాలి. ఇక్కడ అదే బై 12 చేస్తున్నా. 12 1 12, ఇంకొక 6 మిగిలిద్ది, 12 5 60, అంటే 1.5 పైసు. ₹1.50 వడ్డీ అంటాం కదా, అది నెలకి ₹1.50 వడ్డీ అనమాట. అది సంవత్సరానికి ఎంత పర్సంటేజ్లో ఉండిద్ది? 18%లో ఉండిద్ది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి చూడండి. నెలకి 100కి రూపాయల్లో ఉంటేనేమో అది నెల వడ్డీ, సంవత్సరానికి 100కి పర్సంటేజ్లో ఉంటేనేమో అది సంవత్సరం వడ్డీ. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడేమో నెల వడ్డీలో నెల ఉండిద్ది, సంవత్సరం వడ్డీలో సంవత్సరం ఉండిద్ది. అది మీకు అర్థమైద్ది. నెల వడ్డీ, సంవత్సరం వడ్డీ రెండు 100కే. బట్ నెల వడ్డీలో రూపీస్లో ఉండిద్ది, సంవత్సరం వడ్డీలో పర్సంటేజ్ ఉండిద్ది. ఎగ్జాంపుల్కి ఇది నెల వడ్డీకి సంబంధించి నేను పావలా వడ్డీకి తీసుకున్నాను. ఏది? నెలకి పావలా వడ్డీ. దాన్ని నాకు ఇయర్లో కావాలి. అంటే ఎంత పర్సంటేజ్ చెల్లిస్తున్నా అంటే 100కి 3% మందికి చెల్లించాలి. అంటే ఇంటూ 12. నెలని సంవత్సరానికి మార్చాలంటే ఇంటూ 12. సంవత్సరాన్ని నెలకు మార్చాలంటే బై 12 అని చెప్పాను కదా, డివైడెడ్ బై 12. ఇక్కడ నేను
18% ఇంట్రెస్ట్తో నేను బ్యాంక్లో తీసుకున్నాను. నాకు మంత్కి నేను ఎంత పే చేస్తున్నాను, పర్ 100కి నేను ఎంత పే చేస్తున్నాను ఇంట్రెస్ట్ అనేది నాకు తెలియాలని నేను క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత పర్ 100కి నేను 18%తో ఉంటే మనం మంత్కి 1.5 రూపీస్ అంటే రూపాయిన్నర వడ్డీ చెల్లిస్తామన్నమాట. సో ఇది కాన్సెప్ట్. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఒకసారి వినండి, మీకు ఇది యూజ్ అయ్యిద్ది. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, మనం నెక్స్ట్ వెళ్దాం. ఇది అనేది నెల సంవత్సరం వడ్డీ. మీకు ఫర్దర్గా ఇది యూజ్ అయ్యిద్ది. ఎక్కడైనా ఇక్కడ రూపీస్లో ఇచ్చి పర్సంటేజ్లోకి మార్చమన్నా నెల వడ్డీ ఇస్తారు. ఇది సంవత్సరం వడ్డీ ఎంత అంటే మీకు ఇది యూజ్ అయ్యిద్ది. సంవత్సరం వడ్డీ ఇచ్చి నెల వడ్డీ ఎంత అంటే మీరు ఇలా ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నెలని సంవత్సరానికి మార్చాలంటే ఇంటూ 12, సంవత్సరాన్ని నెలకు మార్చాలంటే డివైడెడ్ బై 12. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన మామూలుగా ఈ బారు వడ్డీ ఈ ఫార్ములాస్కి వెళ్దాం. ఇది నేను మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను, ఇది యూజ్ అయ్యిద్ది. మనల్ని ట్రిక్గా అడగాలి, మనల్ని ట్విస్ట్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి పాయింట్స్ ఇచ్చి మనల్ని ట్విస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మామూలుగా బారు వడ్డీ ప్రకారం మొత్తం అంటే A = P + I. ఏ అంటే మొత్తం అనమాట, పి అంటే అసలు, పి అంటే ఏంటి అప్పుగా తీసుకున్న సొమ్ము అసలు, ప్లస్ ఐ అంటే వడ్డీ అనమాట. ఐ అనేది ప్రతిఫలంగా మనం ఏదైతే ఇస్తామో అది వడ్డీ అనమాట. I = PTR/100. పి అంటే ఇప్పుడే తెలుసుకున్నాం కదా, అప్పుగా తీసుకున్న సొమ్ము అంటే అసలు ఎంత, మనం ఒక వ్యక్తికి ఇచ్చిన సొమ్ము అయినా మనం ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న సొమ్ము అయినా దాన్ని అసలు అంటారు. ఈ అసలు అనేది మారదు, ఈ అసలు మీద మాత్రమే వడ్డీ వేస్తాం అనమాట, అదనమాట. నెక్స్ట్ T అంటే టైము, R అంటే సంవత్సరానికి 100కి చెల్లించి ఇది వడ్డీ రేట్ అనేది ఇది ఎప్పుడు 100 రూపీస్కే మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట వడ్డీ రేటు. సో అదనమాట. A = P + I. I అంటే PTR/100. రెండిట్లో P కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను P కామన్ తీశాను, 1 + TR/100. సో ఇది ఏకి ఫార్ములా P × 1 + TR/100. ఇక్కడ P అంటే చెప్పాను కదా అప్పుగా తీసుకున్న సొమ్ము అసలు అనమాట. మనం ఒక వ్యక్తికి ఇచ్చిన సొమ్ము అయినా మనం తీసుకున్న సొమ్ము అయినా అసలు. T అంటే కాలం అనేది ఎప్పుడు మనం సంవత్సరాల్లోనే ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. బారు వడ్డీలో కాలం అనేది ఎప్పుడు సంవత్సరంలోనే ఉండిద్ది. R అంటే సంవత్సరానికి 100కి చెల్లించే సొమ్ము అంటే వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. I అంటే ప్రతిఫలంగా ఇచ్చేది, ఇది వడ్డీ ఇంట్రెస్ట్. A అంటే మొత్తం టోటల్ అమౌంట్. సో ఇదనమాట. I అంటే మనకి బాగా తెలుసు, I అంటే PTR/100. సో ఇక్కడ చూడండి, ఐకి ఫార్ములా PTR/100. ఇప్పుడు మనకి ఒక ఫార్ములా ఈ ఒక్కటి తెలిస్తే దీని నుంచి మనం 3 ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. I అంటే PTR/100 కదా, మనందరికీ తెలుసు. ఇప్పుడు సపోజ్ మనకి P కనుక్కోమన్నారు అనుకో, P కనుక్కోమంటే Pని అలాగే రాసుకోండి. సపోజ్ T కనుక్కోమన్నారు, R కనుక్కోమన్నారు, ఇలా రాసుకోండి PTR/100. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, దీని నుంచే ఫార్ములా తేవచ్చు. ఇక్కడ P అలాగే ఉంది, ఇవాటి వెళ్ళేసరికి ఇవి ఇంటూలో ఉన్నాయి, అటు వెళ్ళేసరికి బై అవుతాయి అంటే రివర్స్ అవుతాయి. ఇక్కడ ఇలా ఉంటే అటు వెళ్ళేసరికి ఇలా అవుతాయి. మీరు బాగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ మూడింటికి 100I/100I. ఇప్పుడు PTR అనేది ఒకటి, ఈ మూడు ఒక ఫ్యామిలీ అనుకోండి. ఈ ఫ్యామిలీకి ఫార్ములా ఏంటి, 100I/100I/100I. ఇక్కడ P ఉంది, రిమైనింగ్ ఏమున్నాయి, TR మిగిలింది, ఆ TR కింద వేసుకోండి. ఇక్కడ T ఉంది, మిగిలింది ఏంది PTRలో, ఇక్కడ T ఉంటే మిగిలింది PR. ఇక్కడ R ఉంది, మిగిలింది ఏంటి PT. ఇలా గుర్తుపెట్టుకోండి. దీని నుంచే ఫార్ములా వచ్చింది, ఇదేం కొత్తగా మనం సృష్టించింది ఏం కాదు. ఇక్కడ P కావాలి కాబట్టి ఇవాటి పంపించాను, ఇవి రివర్స్ అవుతాయి. ఇక్కడ భిన్నంలో ఉంది కాబట్టి భిన్నం అటు వెళ్తే రివర్స్ అవుతాయి అంటే ఈ 100 పైకి వెళ్ళిద్ది, అందుకని 100I వచ్చింది. ఈ TR అనేది ఇట్లా రివర్స్ వస్తుంది, లేకపోతే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. అలా వచ్చిన ఫార్ములాస్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీకు ఆ టైంలో గుర్తు లేకపోయినా 100I అనేది పైన ఉంటుంది, రిమైనింగ్ కిందకు వస్తాయి అనమాట. PTR అనేది ఒక ఫ్యామిలీ. ఇక్కడ P ఉంది కాబట్టి మిగిలిన TR ఇక్కడికి వచ్చింది, ఇక్కడ T ఉంది కాబట్టి మిగిలిన PR ఇక్కడికి వచ్చింది, ఇక్కడ R ఉంది కాబట్టి మిగిలింది ఇక్కడికి వచ్చింది. నేను మీకు ఇందాక ఇది చెప్పాను కదా, నెలని సంవత్సరానికి మార్చాలంటే ఇంటూ 12 చేయాలి, సంవత్సరాన్ని నెలకు మార్చాలంటే డివైడెడ్ బై చేయాలి. ఇది ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. ఓకే, మీకు ఇప్పుడు ఒక సమ్ అనమాట. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్స్ నుంచి ఒక ప్రాబ్లం. ఇప్పుడు 7,000 అసలు 70,000 అసలు 70,000 2.5 సంవత్సరాల కాలంలో ఏ వడ్డీ రేటు చొప్పున 14,000 వడ్డీ వస్తుంది. వడ్డీ రేట్ అడుగుతున్నారు. వడ్డీ రేట్ అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, R కనుక్కోమన్నారు. ఇప్పుడే తెలుసుకున్నాం, Rకు ఫార్ములా ఏంటి,
100i బై మిగిలింది ఏంటి పీటీఆర్ ఆర్లో ఆర్ వచ్చేసింది, ఇంకా మిగిలిన ఫ్యామిలీ ఏంటి పీటీ మిస్ అయింది ఇక్కడ. 100 ఇంటూ ఐ అంటే ఎంత, ఐ ఇంట్రెస్ట్ ఇచ్చారు కదా ఎంత, 14,000 వడ్డీ వస్తుందంట. అసలు 70,000, 14,000 వడ్డీ, టైం 2.5 సంవత్సరాలు, ఏ వడ్డీ రేటు చొప్పున వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఐ అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ 14,000 బై పి అంటే ఏంటి అసలు అని చెప్పా కదా, అసలు ఇక్కడ ఎంత ఉంది 70,000 ఉంది. టీ అంటే టైం, ఇక్కడ టైం చూడండి 2.5. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఇట్లా మంత్స్ ఇచ్చినప్పుడు ఇది అపక్రమ భిన్నం కదా, నార్మల్ భిన్నానికి మార్చుకోవాలి. సారీ, ఇది మిశ్రమ భిన్నం కదా, అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. 2 2 4 1 5/2. సో ఇలా రాసుకోవాలి. ఇది ఇక్కడ మీకు ఇది డౌట్ రావచ్చు, ఇది ఎలా వచ్చిందని. ఇప్పుడు ఇక్కడ చూడండి 2.5 సంవత్సరాలు అన్నాం కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు, 24 నెలలు, ప్లస్ అర్ధ సంవత్సరం అంటే 6 నెలలు, అంటే 30 నెలలు. ఇప్పుడు 30 నెలలని ఒకటి మనం ఎప్పుడు సంవత్సరాలని ఎట్లా రాసుకోవాలని చెప్పాను. టైం అనేది ఎప్పుడు సంవత్సరం, ఇక్కడ మీకు పాయింట్ మెన్షన్ చేశాను కదా, కాలం అనేది ఎప్పుడు సంవత్సరంలోనే రాసుకోవాలి. మీకు ఇప్పుడే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, సంవత్సరాన్ని నెలల్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 12. ఇక్కడ నెలని సంవత్సరాల్లోకి మారుతున్నాం. ఇక్కడ మనకి 30 అనేది నెలలు కదా, నెలల్ని సంవత్సరాలకు మార్చాలంటే, ఈ నెలల్ని సంవత్సరాలకు మార్చాలంటే బై 12 కదా. 4 6 12 6 5 30 5/12. అర్థమైందా? ఇలా వచ్చింది. సో మీ ఈ కన్ఫ్యూజన్తో ఇదంతా వేసుకోకుండా డైరెక్ట్గా 2 2 4 1 5/2 అని వేసుకోండి. మామూలుగా అయితే ఇది ఇలా వచ్చిందనమాట. ఇదంతా మీకు ఎందుకు, డైరెక్ట్గా ఇలా వేసుకోండి, కరెక్ట్గానే వస్తుంది, ప్రాబ్లం లేదు. సో ఇలా వేసుకోండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. 3,000, ఇక్కడ 3 zeros క్యాన్సల్, ఇక్కడ 1 0, ఇక్కడ 1 0 క్యాన్సల్, 7 1s 7 2s, 7 1 7 2, ఇక్కడ 5 1 5 2, పైన 4 అంటే 2 × 2 × ఇక్కడ బై ఉంది, అది కూడా పైకి వెళ్ళిద్ది. సో 8%. మీకు అర్థమైందా? ఇక్కడ బై 2 ఉందండి, ఇక్కడ కూడా ఒక భిన్నం ఉంది, సో అది పైకి వెళ్ళిద్ది అనమాట ఆ 2 అనేది. సో 8%. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 100 ఐ అంటే ఇంట్రెస్ట్ 14,000, అసలు 70,000, ఇది అనేది టైం అనేది 5/2. ఈ 5/2ని నేనేం చేశాను, ఇక్కడ అంతా క్యాన్సిలేషన్ చేశాను, ఇక్కడ 2 మిగిలింది. ఇది మామూలుగా డినామినేటర్ కదా, ఈ 2 క్యాన్సిల్ అయ్యిద్ది అనుకోవద్దు, ఇది అనేది భిన్నంలో ఉంది, ఈ భిన్నం అనేది పైకి వెళ్ళిద్ది. సో అలా పైకి వెళ్తే 3 2 8 అనమాట, 2 2 4 4 2 8 8%. ఆన్సర్ అనేది 8%. మీకు అర్థమైందా ఈ పాయింట్? ఇక్కడ ఏంటి అసలు మనల్ని ఏం కనుక్కోమన్నారు, వడ్డీ రేటు కనుక్కోమన్నారు. ఫస్ట్ వడ్డీ రేటుకి ఫార్ములా వేసాం, వడ్డీ రేటుకి ఫార్ములా 100i/pt, 100i వేసుకున్నాం, అన్ని సబ్స్టిట్యూట్ చేసాం. టైం అనేది మనకి కొంచెం ట్రిక్కీగా ఇచ్చారు, ఇక్కడ 2.5 years. మీకు చెప్పాను కదా సింపుల్గా, ఇది అనేది మిశ్రమ భిన్నంలో ఉంది, దీన్ని అపక్రమ భిన్నంలో మార్చుకొని రాయండి. 2 2 4 1 5/2. సో ఇలా వేసి క్యాన్సిలేషన్ చేయండి. ఇదనమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇది ఇలా మొన్న డిఎస్సి క్వశ్చన్ అండి, నేను మొన్న రాసిన డిఎస్సి ఎగ్జామ్ 17th మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది కొంత మొత్తంపై 5% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరంలో చెల్లించిన వడ్డీ 450 అయితే అసలు అయితే అసలు కనుక్కోమన్నారు. అసలు అంటే ఏంటి, ఏ కదా. సో ఏకి ఫార్ములా ఏంటి, P+I, P+I అంతే కదా. మొత్తం కనుక్కోమలేదు కదా, అసలు అంటే P కదా. సో సారీ, ఇక్కడ మనం P కనుక్కుంటే చాలు. సో అసలు అంటే P అంటే ఏంటి, 100i/ రిమైనింగ్, ఈ పీటీఆర్ ఫ్యామిలీలో రిమైనింగ్ ఏంటి, TR. ఆ TR ఇక్కడ వేసుకున్నాం. 100 ఇక్కడ ఇంట్రెస్ట్ చెల్లించిన వడ్డీ 450 అని ఇచ్చారు. సో ఆ 450 వేసుకున్నాం. టైం అనేది 3 సంవత్సరాలు అని ఇచ్చారు, ఆ 3 ఇక్కడ వేసుకున్నాం. మొత్తం 5% వడ్డీ అని ఇచ్చారు, ఆ 5 వేసుకున్నాం. క్యాన్సిలేషన్ చేద్దాం. 5 2 10 0, ఇక్కడ 3తో 3 1s
3 ఒకట్ల 3, 3 5లు 15, 0, 15 రెళ్ళ 30 ప్లస్ 3000 అనమాట. అర్థమైందా? క్యాన్సిలేషన్ చేశాను. 5తో 100 చేస్తే 20 టైమ్స్ పోయింది. 3ని 450తో చేస్తే 150 టైమ్స్ పోయింది. ఈ 15 రెళ్ళ 30, ఈ రిమైనింగ్ 2 సున్నాలు 3000 ఆన్సర్ అనమాట. ఇది మొన్న 17th మార్నింగ్ షిఫ్ట్ 1లో వచ్చిందండి. ఎవరన్నా రాస్తే మీ రెస్పాన్స్ షీట్లో చూసుకుంటే ఉంటుంది. ఇది 17th మార్నింగ్ ఇచ్చింది. మీరు ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన, ఇక్కడ ఫార్ములా వేసుకొని సబ్స్టిట్యూట్ చేయడం ఇలా కూడా అవసరం లేదు. మీకు దీనికి మీద ఒక లాజిక్ చెప్పాను, పర్సంటేజ్ని ఎలా ఇంప్రూవ్ అయ్యిద్దని. ఇక్కడ చూడండి, సపోజ్ ఇది పి అంటే ఏంటి మనం ఇప్పుడే తెలుసుకున్నాం. ఇది అసలు అమౌంట్. అసలు ఎంత? ఎప్పుడు 100కి చూసుకోవాలి. ఇది నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది ఇంట్రెస్ట్, ఇది అమౌంట్, ఇది టైము. సపోజ్ ఒక 1 ఇయర్లో నేను ఒక పర్సన్కి 100 రూపీస్ 10%తో ఇచ్చాను. అప్పుడు నా ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 10 రూపీస్ వస్తుంది. 100లో 10% అంటే ఎంత? 10 రూపాయలే కదా. ఇప్పుడు రాకపోతే ఇలా వేసుకోండి, 100 ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఇక్కడ పర్సంటేజ్ ప్లేస్లో బై 100 వేస్తాం కదా, 10/100. మనం ఎంతలో? 100లో కావాలి. ఆ 100 ఈ 100 క్యాన్సిల్ చేస్తే 10 రూపీస్ అనమాట. ఇప్పుడు ఏదైనా పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయమంటే 10% అంటే 10/100 వేస్తాం. మనకి 10% ఎందులో కావాలి? 100లో కావాలి కాబట్టి ఆ 100 కూడా పక్కన వేస్తాం. ఈ 100 క్యాన్సిల్ అయితే 10 రూపీస్, అట్లా 10 రూపాయలు అనమాట. ఇక్కడ సపోజ్ సెకండ్ ఇయర్ కూడా ఉంది, నేను సెకండ్ ఇయర్ కూడా తీసుకున్నా అదే 100 రూపాయలతో. ఇక్కడ నాకు చూడు 20%, అంటే ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10%, రెండు కలిపితే ఎంత? 20%. అంటే ఈ 10%ని 2తో మల్టిప్లై చేస్తుంది, ఇయర్తో. 10 2s are 20%, అలా వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే 20%. 100లో 20% అంటే ఇప్పుడే చెప్పా కదా, 20/100 వేసుకోండి ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయితే 20. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత? అసలు ఏమో 100 రూపాయలు, వచ్చిన ఇంట్రెస్ట్ ఏమో 20 రూపాయలు, మొత్తం కలిపితే 120. అట్ ద సేమ్ టైం అలాగే ఇప్పుడు నేను 5th ఇయర్కి కూడా అలాగే కంటిన్యూగా వచ్చా. 5th ఇయర్కి కూడా అలాగే కంటిన్యూగా వస్తే అసలు 100 రూపాయలు, నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఒక 50 రూపీస్, అంటే 50%ఏ కదా. 50%, 100లో 50% అంటే 50 రూపీస్. నా టోటల్ అమౌంట్ వచ్చేసరికి 150 రూపీస్. ఇదనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ పర్సంటేజ్. ఇక్కడ చూడండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా అసలు 4000, నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 5%, నా టైం వచ్చేసరికి 3 ఇయర్స్. నాకు అనేది మొత్తం అమౌంట్ కావాలి, ఏ కావాలి. ఏ అంటే P+I కదా, నాకు ఏ కావాలి. ఫస్ట్ నేనేం చేస్తాను, ఇంట్రెస్ట్ కనుక్కొని ఇక్కడ నాకు అసలు అమౌంట్ ఉంది కదా, అసలుతో యాడ్ చేస్తే నాకు వస్తుంది అనమాట టోటల్ అమౌంట్. ఫస్ట్ నేను ఇంట్రెస్ట్ కనుక్కుంటా. I అంటే PTR/100. P అంటే చెప్పాం కదా అసలు 4000, T అంటే టైం 3 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%/100. ఈ 2 zeros క్యాన్సిల్ అయితే 5 3 15, 15 4 60 ప్లస్ ఇంకో 0 ఉంది కాబట్టి 600. నా ఇంట్రెస్ట్ వచ్చేసరికి 600. అసలు ఎంత? 4000. సో టోటల్ అమౌంట్ ఎంత? A = 4000 ప్లస్ 600. టోటల్ అమౌంట్ ఎంత? 4600 వచ్చింది. బట్ ఇలా అవసరం లేదు. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు పైన మనం ఇది నేర్చుకున్నాం కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్కి పెరిగిద్ది కదా బారు వడ్డీలో. మళ్ళీ చక్రవడ్డీ తేడా వచ్చింది, ఇది ఓన్లీ బారు వడ్డీ. మనకి పర్సంటేజ్ని ఇయర్తో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత పర్సంటేజ్ కావాలో మనకు తెలిసిద్ది. ఇప్పుడు 5 ఇయర్స్, నీకు ఫస్ట్ 10 ఇయర్స్ ఇచ్చారు, 10% ఇచ్చారు. 10%ని 5 ఇయర్స్ అంటే 50%. అర్థమైందా? 2 ఇయర్స్ అంటే 20%, 3 ఇయర్స్ అంటే 30%, 4 ఇయర్స్ అంటే ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్తో ఇయర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు? 5% ఇచ్చారు. 3 ఇయర్స్ అంటే 15% వచ్చింది. ఇప్పుడు 4000లో 15% అంటే 15/100. ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ అయినాయి. 15 4 60 ప్లస్ 600. నీ ఇంట్రెస్ట్ వచ్చేసిందిగా. ఈ ఫార్ములా వేసుకొని ఇదంతా అవసరం లేదు, బై క్యాలిక్యులేషన్గా చేయొచ్చు. ఇదైనా ఇప్పుడు మీకు చెప్పడానికి వేసా. మామూలుగా అయితే నోట్ లెక్కతో ఇప్పుడు ఇక్కడ ఎంత? 15% కావాలి, నాకు 15% కావాలి ఇక్కడ. ఇప్పుడు 10% అంటే 400, 400లో సగం అంటే 200, అంటే 5%, అంటే 600. నా ఇంట్రెస్ట్ వచ్చేసరికి 600. 4000కి 600 కుడితే 4600. నోట్ లెక్కతోనే చెప్పచ్చు. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం కష్టం, కానీ వాళ్ళు ఫార్ములా వేసుకొని అలా వేసుకోవాలి. కానీ కొంచెం మ్యాథ్స్ టచ్ ఉన్న వాళ్ళు అయితే ఇదైతే ఈ బారు వడ్డీలు అయితే నోట్తోనే చెప్పేయచ్చండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ లాజిక్ పాయింట్ అనేది. ఏదైనా మనం
ఫాస్ట్గానే చేయొచ్చు. ఏం లేదు, జస్ట్ ఇక్కడ 5% ఎన్ని ఇయర్స్కి 3 ఇయర్స్కి ఇచ్చారు అంటే 15%. మనం ఎందులో క్యాలిక్యులేట్ చేయాలి? అసలు ఇప్పుడు 4,000 అంటే ఇందులో 10% 400. 10% అంటే 5% అంటే 200. నాకు కావాల్సింది ఎంత? 5 మూలు 15, 15% కావాలి అంటే 600 నా ఇంట్రెస్ట్. అసలు ఎంత? 4,000. 400కి 600 కొడితే 4,600. నా ఆన్సర్ వచ్చేసరికి 4,600. ఇలా సింపుల్గా చేయొచ్చు. లేదా ఇదంతా ఎందుకు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటి, మీరు ఇలాగే ఫార్ములా వేసుకొని చేయండి. ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. సరేనా? మీకు ఇది అర్థమైంది, ఈ పాయింట్ అర్థమైంది అనుకోండి. ఓకే, నెక్స్ట్ సమ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పుకున్న లాజిక్ ప్రకారం చూడండి, సేమ్ ఇక్కడ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు? 5%. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ ఇచ్చారు. వడ్డీ ఎంత వచ్చింది? 450 వడ్డీ వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటప్పుడు మీరు అనుకోవచ్చు, ఇక్కడ మనకి అసలు అమౌంట్ ఇవ్వలేదుగా, మనల్ని కనుక్కోమంది అసలు ఇట్లా వడ్డీ 450 వస్తుందా లేదని వీటిలో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 3,000 ఉంది, ఇక్కడ 3 ఇయర్స్ అంటే 5 3 are 15%. 3,000లో 15% అంటే 10% 300, 15 అంటే 150 కదా, 5% అంటే 150 వచ్చింది అంటే 450. సో ఇదే ఆన్సరు. 3,000 తీసుకుంటే నాకు 450 వస్తుంది. సో అలా మనం నోటిగా కూడా చేయొచ్చు ఈ బార్ వడ్డీలు అనేవి. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఇక్కడ 450 ఇంట్రెస్ట్ అనేది వేటికి వస్తుంది, రావట్లేదు. ఇప్పుడు సపోజ్ ఈ 4,500 ఇది తీసుకోండి, 5% 3 ఇయర్స్ అంటే 15% క్యాలిక్యులేట్ చేయాలి. 15% క్యాలిక్యులేట్ చేస్తే అది 450 రూపాయలకి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఉంది 450 అంటే 10%, 5% కావాలంటే దీన్ని ఆఫ్ చేయాలి. 450లో అంటే 225, 450 675 వస్తుంది ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ వడ్డీ 450 అన్నారు. సో ఇది కాదు, ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 4,000 అన్నారు, మనకు కావాల్సిన 15%, 400 అంటే 10%, ఇంకో 5% అంటే 200, 600 వడ్డీ వస్తుంది అన్నారు. కానీ ఇక్కడ వడ్డీ ఎంత? 450. సో ఇది కాదు, అలా అని మాట. కానీ ఈ 3,000 చూడండి కరెక్ట్గా వస్తుంది. 3,000లో 10% అంటే 300, 5% అంటే 150. 300 + 150 అంతా 450. సో పర్సంటేజ్ ఇంత వస్తుంది. ఇది అసలు అయితే ఇంత వడ్డీ వస్తుంది. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి? ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్కి. అదనమాట. ఇలా నార్మల్గా చేసేయచ్చు. ఎవరు? మ్యాథ్స్ స్టూడెంట్స్, మ్యాథ్స్ టచ్ ఉన్న వాళ్ళు అయితే ఇలా క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేయచ్చు. బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం అవ్వాలని విత్ ఫార్ములాతో చెప్తున్నాను. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే మిస్టేక్ అయిందనుకో మళ్ళీ ప్రాబ్లం అయ్యిద్ది. పోయేదేముంది, ఇంకో 1 minute అయ్యిద్ది. ప్రాక్టీస్ చేస్తుంటే మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూసుకోండి, మ్యాక్సిమం ఈ టెట్లో అయితే చాలా సింపుల్గా అడుగుతారు. ఇప్పుడు మొన్న డిఎస్సి క్వశ్చనే చూడండి ఎంత సింపుల్గా అడిగారు. సో మినిమం తెలిసినా మనం ఈ బిట్ పెట్టవచ్చు. ఈ డిఎస్సికైనా టెట్కైనా ఒక్క బిట్ ఖచ్చితంగా ఈ వడ్డీల్లో టచ్ చేస్తారండి. మీరు ప్రాక్టీస్ చేయండి, ఈ బిట్స్ విని దానికి మీకు తగ్గట్టు ప్రాక్టీస్ చేయండి. నేను మ్యాక్సిమం ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ కూడా తీసుకొని మీకు ఇస్తాను. ఎలా అడుగుతారు, ఇంకా డిఫికల్ట్గా అడగాలంటే ఎలా అడుగుతారో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో ఇదనమాట. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటి, డైరెక్ట్గా మనల్ని ఏం అడిగారు? అసలు అడిగారు. అసలు అంటే పీకి ఫార్ములా 100/, రిమైనింగ్ ఏం మిగిలినవి అవి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం, ఆన్సర్ వేయడం, అదనమాట. ఇప్పుడు మ్యాథ్స్ టచ్ ఉన్న వాళ్ళు నేను ఇప్పుడు లాజిక్ చెప్పాను కదా, డైరెక్ట్గా వేసేసుకోవడమే, అలా చేయడం. సరే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎంత అసలుపై 10% వడ్డీ రేట్ చొప్పున 6 ఇచ్చారు, 3 ఇయర్స్ టైం ఇచ్చారు. ఎంత అసలుపై 10% వడ్డీ రేట్ చొప్పున 3 సంవత్సరాలకి బార్ వడ్డీలో మొత్తం 8,580 అగును. అంటే మొత్తం ఇచ్చారు. ఇక్కడ ఏ ఇచ్చారు, ఇక్కడ ఆర్ ఇచ్చారు, టీ ఇచ్చారు. అసలు అడిగారు అంటే పి అడిగారు మనల్ని. ఇప్పుడు ఏకి ఫార్ములా ఏంటి? మనం ఇందాక చూసాం, ఏ = P+I అని. పి అలాగే ఉండిద్ది. ఐ అంటే PTR/100. PTR/100 అంటే పి కామన్ ఉంది కాబట్టి పి తీద్దాం. మనల్ని అడిగింది ఇదే కదా, అసలే అడిగారు, పి అడిగారు కాబట్టి కామన్ తీసి 1 + TR/100. ఏ అంటే మనకి ఇచ్చారు 8580 అని ఇచ్చారు. మొత్తం ఇంత ఎప్పుడు అయిద్దని అది సబ్స్టిట్యూట్ చేసాం. పి 1 + టీ అంటే 3 ఇయర్స్ ఇచ్చారు, ఆ 3 ఇయర్స్ వేసుకున్నాం. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నారు, ఆ 10 సబ్స్టిట్యూట్ చేసాం. 130 ఇది. ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ మనకు పీనే కావాలి కాబట్టి పి అలాగే ఉంచాను, దీన్ని అటు పంపించాను. ఇట్లా భిన్నంలో ఉన్నది అవతలకి ఈక్వల్ అవతలకి వెళ్తే రివర్స్ అయ్యిద్ది అనమాట. 100/130. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. ఈ 0కి ఈ 0 క్యాన్సల్. 13 6 78, ఇంకా 7 మిగిలిద్ది. 7 + 8 మళ్ళీ 13 6 78, 66. ఇక్కడ 2 సున్నాలు. 6,600.
6,600 అనమాట. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఏం చేశాను, ఎంత అసలుపై అంటే మనల్ని పీ కనుక్కోమన్నారు. 10% వడ్డీ రేట్ చొప్పున ఆర్ ఇచ్చారు, టీ ఇచ్చారు, మొత్తం ఏ ఇచ్చారు. సో మనకి పీ కనుక్కోమన్నారు. ఏ ఇచ్చారు కాబట్టి ఏ ఫార్ములా రాసుకున్నాం, ఏ = P × 1 + TR/100. టీ అంటే సబ్స్టిట్యూట్ చేసాం, అన్నీ సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ క్యాలిక్యులేషన్ పాట్ చేసాం, 6,600 వచ్చింది. ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ రండి, ఇక్కడ ఎంత అడిగారు, 8580 అన్నారు. ఇప్పుడు మీరు 8580లో 7,200 తీసేయాలి. అంటే ఇప్పుడు మనల్ని వడ్డీ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయడం లాజిక్గా చూసుకున్నాం కదా, అంటే 30% క్యాలిక్యులేట్ చేయాలి మనం, 30% రావాలి. ఇప్పుడు 8580,7200 ఇందులోంచి ఇది తీసేస్తే 1,380, ఇక్కడ 1,380 వడ్డీ రావాలి, 30% అనేది. ఇక్కడ చూద్దాం, 6,600లో 2,180 రూపాయలు రావాలి. సో ఇదనమాట. అంటే నేనేం చేస్తున్నానంటే 8580లో ఈ 7,200 తీసేస్తే రిమైనింగ్ ఇది. ఇప్పుడు మనకు వడ్డీ ఎంత, 30% వడ్డీ. ఇది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు వినమాకండి, ఇది జస్ట్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అయిద్దని జస్ట్ లాజిక్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు 30% వడ్డీ అంటే ఇక్కడ చూడ 10% అంటే 720, 30% అంటే 3,720లో 7 3 21 21 60 21 60 వస్తుంది. సో కానీ ఇక్కడ మనకాడ ఎంత ఉంది, 1380 ఉంది. సో ఇది రాంగు. ఇక్కడ 30% చూద్దాం, 10% అంటే 660, 30% అంటే 6 × 18 + 60, 6 × 18 అంటే 1980. సో ఇది కరెక్ట్గా వచ్చింది. సో ఇదనమాట ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 × 10% 3 సంవత్సరాలు అంటే 30% మనం క్యాలిక్యులేట్ చేయాలి. 30% మనం చేస్తే ఆ అమౌంట్ అనేది 1980 రావాలి. 1980 రావాలని ఎలా చెప్తున్నా, మొత్తంలోంచి ఈ అసలు తీసేస్తే ఈ ఇంట్రెస్ట్ అనేది 30% వస్తుందా రాదా అని చెక్ చేస్తున్నా. అదనమాట ఇక్కడ పాయింట్. ఇక్కడ 30% అంటే ఇక్కడ 10% అంటే 660. రాకపోతే ఇట్లా చూడండి, 3 660లే కదా. 0 6 3 18, 6 3 18, 1 19, 1920. సో నేను ఇదేమీ ఊరక జోక్గా చెప్పట్లేదండి, ఇలా చేసుకోవచ్చు కూడా. ఏముంది, జస్ట్ ఈ ఫార్ములా ఇదంతా అవసరం లేదు, ఈ క్యాలిక్యులేషన్ ఇదంతా అవసరం లేదు. సింపుల్గా ఒకటే, ఇచ్చిన దాంట్లోంచి ఇది తీసేస్తే ఎంత వచ్చింది, ఇలా ఇంత వచ్చింది. మనకి ఎంత పర్సంటేజ్, 30%. ఇందులోంచి 30% ఇది వస్తుందా రావట్లేదా, సో ఇది రావట్లా, తీసే. నెక్స్ట్ తీసుకోండి, ఇందులోంచి ఈ అమౌంట్ తీసేస్తే ఎంత, 1980. ఈ 6,600లో 30% అనేది ఈ అమౌంటా కాదా, సో ఇదే. సో అట్లా ఇదనమాట, ఇట్లా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోయింది. ఈ క్యాలిక్యులేషన్ ఇదంతా అవసరం లేదు. బట్ కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు మాత్రం ఫార్ములాతోనే వెళ్ళండి, మీకు ప్రాబ్లం లేదు. మీకు టైం వేస్ట్ అవుతుందని మీరు ఇలా ట్రై చేయమాకండి. మీకు ఇది వచ్చాక కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుంది. కొంచెం మ్యాథ్స్ టచ్ ఉన్న వాళ్ళు ఏంటి ఇలా చేసుకోవడం ఈజీ అని నేను ఇది కూడా వాళ్ళకి యూజ్ అయిద్దని ఈ పాయింట్ కూడా చెప్తున్నాను. ఓకే, ఇంకో ప్రాబ్లంలోకి వెళ్దాం. 45,000పై 8% వార్షిక బారు వడ్డీ రేటుతో 5 సంవత్సరాల 3 నెలలకు, ఇక్కడ కూడా 5 సంవత్సరాల 3 నెలలకు కట్టవలసిన మొత్తం డబ్బు ఎంత, 5 సంవత్సరాల 3 నెలలకని ఇచ్చారు. ఇందాకే చెప్పాను కదా మీకు, ఇట్లా సంవత్సరాలు నెలలు ఇస్తే 5 సంవత్సరాలు అంటే 12, 5 60 + 3, 63/12 అని వేసుకోవాలి. 63/12 అంటే 12 5 60, 3 2 6, 3 1 3 4 12, 21/4 వచ్చింది. లేదంటే ఇది ఇందా చెప్పాము 3 నెలలు అంటే ఎంత, సంవత్సరంలో 1 వంతు అంటే 5 × 1/4 అని కూడా వేసుకొని, ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి అపక్రమ భిన్నంలో 5 4 20, 21/4 కూడా వేసుకోవచ్చు, 21. ఇక్కడ కూడా అదే వచ్చింది, 21/4. అర్థమైందా మీకు? 5 × ఇప్పుడు 3 నెలలు అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 1/4గా రాసుకోవచ్చు. 5 × 1/4 అని దీన్ని ఎలా రాయాలి, ఇందాకంటే డైరెక్ట్గా 2 సంవత్సరాల, ఇందాక ఎలా ఇచ్చారు 2.5 సంవత్సరాలని అక్కడ డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి 2 4 1 5/2 అని వేసాం మనం ఇక్కడ. బట్ ఇక్కడ ఎలా ఇచ్చారు, 3 నెలలని ఇచ్చారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 3 నెలలు అంటే ఎంత, 1/4 అంటే 5 × 1/4 అనమాట అర్థం. 5 4 20, 21/4 అది అర్థం. మీకు అర్థమైంది ఈ పాయింట్ ఎలా చేయాలనేది? ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. ఇందాక సమ్లో డైరెక్ట్గా 2.5 ఇచ్చారు కాబట్టి 5/2 అని వేశారు. 2 4 1 5/2 అని. ఇక్కడ ఏం చేస్తున్నారు, 5 years and 3 months అని ఇస్తున్నారు. ఇలా ఇచ్చినా కూడా అదే 5 3 months అంటే
3 months 3 months అంటే ఎంత 12 3 months అంటే 3 4 12 4 భాగాలు చేస్తే ఒక భాగం 3 months అంటే 1/4 అనమాట. 5 × 1/4. దీన్ని ఎలా చేయాలి? 5 4 21 21/4. సో ఇది అర్థమైందా మీకు? ఇలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, 45,000 ఇచ్చారు. పి అనేది 45,000పై వార్షిక బారు వడ్డీ రేటు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 సంవత్సరాలకు 3 నెలలకు కట్టవలసిన మొత్తం డబ్బు ఎంత? మొత్తం అడుగుతున్నారు ఇక్కడ. మొత్తం డబ్బు ఎంత? మొత్తం అంటే ఏ ఎంత అని అడుగుతున్నారు. మన కాడ పి ఉంది, టీ ఉంది, మొత్తం ఎంత అని అడుగుతున్నారు. సో మనం ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆరు కూడా ఉంది. సో మనం ఫస్ట్ ఐ కనుక్కొని దాన్ని బట్టి ఏ కనుక్కోవాలి. ఏకి ఫార్ములా A = P + I కదా. సో మనకు ఐ వస్తే పి మన దగ్గర ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయడం. ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ అంటే PTR/100. పి అంటే అసలు ఎంత ఇచ్చారు? 45,000 ఇచ్చారు. ఇది పి వాల్యూ 45,000. టీ అంటే ఎంత? 5 years 3 months అని చెప్పా కదా, ఇప్పుడే చెప్పా కదా. 5 × 1/4 అంటే ఎట్లా వచ్చిందో చెప్పా కదా, 12. లేదంటే మీకు ఇట్లా తెలియలేదంటే 3/12 వేసుకోండి. 3/12 అంటే 3 1s 3 4s అంటే 1/4 అంటే 5 × 1/4. దీన్ని ఏం చేయాలి? మళ్ళీ ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కదా, సమ్ అమౌంట్లోకి మార్చాలి. 5 4 20 21/4 అలా అనమాట. 45,000 × 5 × 1/4. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 8/100 వేసా. మళ్ళీ 45,000 ఇక్కడ 21. నేను ఈ 4ని కిందకి పంపించాను అనమాట. అది భిన్నంలో ఉంది కాబట్టి ఇలా కిందకు వచ్చింది. × 8 క్యాలిక్యులేషన్ చేస్తే 2 zeros క్యాన్సల్, 4 1s 4 2s. ఇప్పుడు రిమైనింగ్ ఎంత? 450 × 21 2s 42. నేను ముందే ఇది క్యాలిక్యులేషన్ చేసి పెట్టాను. ఇప్పుడు 45 4 అంటే 90 + 180 1800 + 52. ఇక్కడ ఇంకో 2 ఉంది కదా, 450 × 2 900 18,900. ఇప్పుడు మనల్ని ఏం అడిగారు? ఏ అడిగారు. ఏ అంటే 45,000 45,000 + 18,900 కూడితే ఎంత వస్తుంది? 45 18 55 63,900. సో ఇదనమాట ఆన్సర్, 63,900. మీకు అర్థమైందండి? నేనేం చేయాలి? ఫార్ములా తీసుకొని చేశాను అనమాట. I = PTR/100. ఆ PTR/100లో పి అంటే ఇంత, TR/100 వాటిని సబ్స్టిట్యూషన్ చేశాను అనమాట. క్యాలిక్యులేషన్ చేసాయి. 2 0 క్యాన్సిల్, 4 1s 4 2s 21 2 42, ఈ 450, ఈ 2 చేస్తే 18,900. ఇది ఇదిగో ఇక్కడే చూడు, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎగ్జామినర్ ఎలా పెట్టాడు? డైరెక్ట్గా ఇక్కడే 18,900 ఇచ్చారు. ఆ 18,900 వచ్చిందని హడావుల్లో మనం పెట్టేస్తామన్నమాట. ఇక్కడే పప్పులో కాలేస్తాం, ఇలాగే మిస్ చేసుకుంటాం. కానీ వాళ్ళు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? మొత్తం ఎంత అన్నారు, అంటే ఏ ఎంత అని అడిగారు. సో ఏకి ఫార్ములా A = P + I. ఆ పి అనేది అసలు 45,000 ప్లస్ ఐ అనేది 18,900, 2 కూడితే 63,900. మనం ఆలోచించాలి, ఏం అడిగారు ఏంటి అని ఆలోచించి దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. సో మీకు ఇది అర్థమైందా? ఇవన్నీ ఫార్ములాస్లోనే పెట్టడం అండి. సో ఏం లేదు, జస్ట్ ఇవి నార్మల్గా జనరల్గా అడిగేవి. నాకు తెలిసి ఇవే టచ్ చేస్తారు, ఇంతకు మించి పోరు. కానీ ఒకవేళ మనల్ని ఇంకా ట్విస్ట్ చేయాలి, డిఫికల్ట్గా అడగాలంటే ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 మోడల్స్ ఉన్నాయి. అవి కూడా చెప్తాను, అవి కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఎంత వడ్డీ రేటుతో 12 సంవత్సరాలకి అసలు 3 రెట్లు అవుతుంది. ఎంత వడ్డీ రేటు కనుక్కోమన్నారు. మనల్ని ఫస్ట్ ఏం అడిగారో ఆ ఫార్ములా వేసుకోవాలి. వడ్డీ రేట్ అంటే రేట్ ఆఫ్ 6. ఏం చెప్పాను ఇందాకే, 100i/ రిమైనింగ్ ఏంది పీటీఆర్లో 6 ఇక్కడ ఉంటే రిమైనింగ్ పీటీ. ఎంత వడ్డీ రేటుపై 12 సంవత్సరాలు. ఇక్కడ టీ చెప్తున్నారు. అసలు 3 రెట్లు అవుతుంది అని అడిగారు. సో ఇలా ఇచ్చినప్పుడు పి అంటే ఏంటి డైరెక్ట్గా లేదు, టీ చెప్పారు, ఐ తెలీదు. సో ఈ పి ఐ తెలీదు, కానీ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, వడ్డీ రేట్ అడిగారు. ఇలాంటప్పుడు చూడండి ఒకసారి, మొత్తం అసలుకి అనేది n రెట్లు అయితే పి అనేది 1, ఐ అనేది n-1 అనమాట. సో మీకు ఎలాగో ఇప్పుడు ఒకసారి చెప్తా. ఇప్పుడు 10 సంవత్సరాలకి 4 రెట్లు అయింది అంటే ఇది 4 రెట్లు అయిందంటే ఇది మొత్తం కదా, మొత్తం అనేది
అసలు అనేది అసలు 3 రెట్లు అవుతుంది. అసలు 3 రెట్లు అవుతుందంటే అర్థమైంది, అది మొత్తం కదా. సపోజ్ మొత్తం 4 రెట్లు అవుతుంది అనుకోండి. 4 రెట్లు అవుతుందంటే అసలు ఎప్పుడు ఒకటిగా తీసుకోండి. అసలు ఎప్పుడు ఒకటిగా తీసుకోండి. ఇప్పుడు 4 ఇప్పుడు అసలు అనేది 1 ఉంటే మొత్తం 4 అయిందంటే ఇందులో ఇంట్రెస్ట్ ఎంత? 3 కదా. ఈ 1, 3 కలిపితే కదా 4 రెట్లు అయింది. అలా అనమాట. ఇప్పుడు సపోజ్ 5 రెట్లు అయింది. 5 రెట్లు అయిందంటే ఎప్పుడైనా అసలుని 1గా తీసుకోండి. అసలు 1 అయితే ఇది 5 రెట్లు అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4. అర్థమైందా? ఇక్కడ అదే ఉంది చూడండి. మొత్తం అసలుకి n రెట్లు. సపోజ్ 4 రెట్లు అయితే p అనేది 1, i అనేది n-1. n రెట్లు. ఇక్కడ 4 రెట్లు అంటే i అనేది n-1. 4లో 1 తీసేస్తే 3. అదే కదా ఇక్కడ చెప్పాను. మొత్తం అసలుకి సపోజ్ n ప్లేస్లో 5 రెట్లు అయితే p అనేది 1, i అనేది n-1. ఇక్కడ 5 రెట్లు అంటే 5 - 1 4. అదే కదా ఇక్కడ చెప్పాను. అదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది టచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఫార్ములాస్లో అవి మిస్ చేస్తే అడిగితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం కూడా అడుగుతారు. నేను టైంలో తీసుకోవాలి. ఇందాక వడ్డీ రేట్ ఎలాగో టైం కూడా అడుగుతారు. టైం కూడా అంతే. ఆ టైం కనుక్కోమంటే మిగిలిన సబ్స్టిట్యూట్ చేయడమే. అలా అడుగుతారు. పి అడుగుతారు, లేకపోతే ఇంట్రెస్టే అడుగుతారు, లేకపోతే మొత్తం అడుగుతారు. అడిగితే ఈ ఫోర్ టైప్స్ అడుగుతారు. లేదు అనుకుంటే ఇదిగో ఇలా అడుగుతారు. ఎన్ని సంవత్సరాలు, 3 రెట్లు అయితే ఎంత, వడ్డీ రేట్ ఎంత అని అడుగుతారు. ఇలా అడిగితే ఇదిగోండి, ఇది గుర్తుపెట్టుకోండి. పి అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా 1 అని తీసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అసల్లో మైనస్ చేయండి 1, n-1. మొత్తం అసలుకి n రెట్లు అయితే పి అనేది 1, i అనేది n-1. ఇదిగోండి మొత్తం 4 అయితే పి 1, ఈ మిగిలిన దాంట్లో 4లో 1 పోతే 3. అలా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు సమ్లోకి వెళ్దాం. ఎంత వడ్డీ రేటుతో 12 సంవత్సరాలు అసలు 3 రెట్లు అవుతుంది? అసలు 3 రెట్లు అవుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఇది అసలు 3 రెట్లు అంటే ఇది ఏ అని చెప్పాను. ఇది తీసుకోకూడదు మనం. ఇప్పుడే మనం చెప్పుకున్న 100 ఇంటూ i అంటే ఇది 3 రెట్లు. 3 రెట్లు అంటే 1 తీసేయండి. 2 బై p ఎప్పుడు ఏం చెప్పాను? 1 అని చెప్పాను. t అంటే ఎంత? 12. సో ఇదనమాట. అర్థమైందా? i అనేది ఎలా తీసుకోవాలి? ఇచ్చిన మొత్తంలో 1 మైనస్ చేయాలి. 1 మైనస్ చేస్తే 3 రెట్లు అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటి? 2 వేసుకోండి. p అనేది ఎప్పుడు ఎంత? కాన్స్టెంట్గా 1. t అనేది మనకి ఇక్కడ ఇచ్చారు, టైం ఇచ్చారు, ఆ టైం వేసాను. ఇప్పుడు చూడండి, 2 1లు 2 6లు, 2 3లు 6, 2 5లు 0. 50/3 వచ్చింది. 50/3 అంటే ఇప్పుడు 3 1ల 3, 3 1ల 3, నెక్స్ట్ 2 మిగిలింది 20. 20 అంటే 3 6లు 18. 18 అంటే ఇంకో 2 మిగిలింది 2/3. సో ఇదంట ఎంత వడ్డీ రేటు? 16 2/3%. ఇది ఆన్సర్. అర్థమైందా? ఇలా. సరే, ఇంకొక ప్రాబ్లం కూడా తీసుకున్నా, ఎందుకంటే ఇది మీకు అర్థం అవ్వాలని ఇంకో ప్రాబ్లం కూడా తీసుకున్నా. ఇది కూడా చేయండి, ఈజీగా అర్థమైంది. మీరు కూడా ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని చేయండి, నాతో పాటు చేయండి, మీకు వస్తుంది. ఇక్కడ కూడా ఏంటి? వడ్డీ రేటే. ఎంత వడ్డీ రేటు? 15 సంవత్సరాల్లో అసలు 4 రెట్లు అవుతుంది. సో నాతో పాటు మీరే చెప్పండి. ఇక్కడ వడ్డీ రేట్ అడిగారు కదా, వడ్డీ రేటు 100i బై మిగిలింది ఏంటి? పీటీ. ఇప్పుడు చెప్పండి, 100 i అంటే ఎంత వేయాలి నేను? 4 రెట్లు అన్నారు. 4 రెట్లు అంటే ఇది అసలు కిందకు వస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఎంత? 1 తగ్గించాలి. 3 బై పి అంటే ఇందాకే చెప్పా, కాన్స్టెంట్గా ఏది ఇచ్చినా ఇలా ఈ ప్రాబ్లమ్స్లో ఇచ్చిన 1. టీ అంటే 15 సంవత్సరాలు ఇచ్చారు, అదనమాట. 100 మూలు ఇక్కడ 300/15. 15 రెళ్ళ 30 ప్లస్ 0 20%. అర్థమైందా? మన ఆన్సర్ వచ్చేసరికి 20%. ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లం కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఎంత వడ్డీ రేటుతో 15 సంవత్సరాల్లో అసలు 4 రెట్లు అవుతుంది? వడ్డీ రేట్ అడిగారు. ఫార్ములా వేసుకోండి, 100i/pt. 100 ఇంటూ i వచ్చేసరికి 3. ఎందుకు? ఇక్కడ 4 రెట్లు ఇచ్చారు కాబట్టి n-1 కదా, సో 3. 1 p ఎప్పుడు అసలు ఇలా 1 తీసుకున్నాం. t 5. క్యాలిక్యులేషన్ చేస్తే 100 మూలు 300/15. 15 రెళ్ళ 30 ప్లస్ 0. సో 20%. ఇది మీకు అర్థమైందా? ఇది ఒకసారి ఇది ఇలా ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఆ పైన ఫార్ములా కూడా రాసుకోండి. మొత్తం అసలుకి n రెట్లు అయితే p = 1, i = n-1.
అది మీకు గుర్తుంటే ఈ లెక్క ఈజీ. నెక్స్ట్ ఈ 2 సమ్స్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇంకా మీకు ఎలా ఇచ్చినా మీకు బిట్ మిస్ అవ్వదనమాట. నేను మ్యాక్సిమం ఏ వేలో అడుగుతారో ప్రీవియస్ బిట్లు కూడా తీసుకొని 2-3 మోడల్స్ పిక్ చేసుకున్నా. మ్యాక్సిమం ఇవే అడుగుతారు. ఇంకొకటి చూశానండి, ఇది ఎస్ఏ వాళ్ళకి యూజ్ అయింది. ఇక్కడ చూడండి, డిఎస్సి మనం ఎస్జిటి వాళ్ళు కూడా నేర్చుకున్నా తప్పలేదు, ఒకసారి వినండి, మీకు కూడా యూజ్ అయింది. కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారం 4 రెట్లు కావడానికి 24 సంవత్సరాల కాలం పట్టింది. 8 రెట్లు కావడానికి ఎంత కాలం పట్టును? ఇక్కడ చూడండి, ఫస్ట్లో నేను ఇట్లాంటి ప్రాబ్లం చూసి ఏమనుకున్నానంటే, టెక్స్ట్ బుక్లో చూసి ఇది 7th క్లాస్లో ఉంది కదా, మన 7th క్లాస్ ఎక్కడ ఇవ్వరండి బిట్లు మనకి. డిఎస్సి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇవ్వరు, మనం అసలు భయపడాల్సింది లేదు. ఈ టాపిక్ 7th క్లాస్ టాపిక్, సో అందరికీ యూజ్ అయింది. ఇది కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారం 4 రెట్లు కావడానికి 24 సంవత్సరాలు పట్టింది. 8 రెట్లు కావడానికి ఎంత? ఇక్కడ 4 ఆర్లు 24 అంటే 8 ఆర్లు 48. సో అదే ఆన్సర్. ఆ కరెక్ట్గా ఆ ఎగ్జామినర్ ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్లోనే ఇస్తాడు 48 అని. ఆ 4 ఆర్లు 24, 8 ఆర్లు కూడా 48 అని ఫస్ట్ అదే టిక్ చేస్తాం. సో పప్పులో కాలేసినట్టు అయింది. ఇక్కడ ఏం చెప్పారు, 4 రెట్లు కావడానికి 24 సంవత్సరాలు పట్టింది. 8 రెట్లు కావడానికి ఎంత అని అడుగుతున్నారు. మ్యాక్సిమం మనం ఏం చేస్తాం, ఓకే 4 ఆర్లు 24, 8 ఆర్లు 48 అని వేస్తాం. కానీ ఎప్పుడు మనం ఇప్పుడు రెట్లు అంటే ఇది ఎంత అండి, మొత్తమే కదా. మనం పై సమ్స్లో కూడా నేర్చుకున్నాం, 4 రెట్లు అంటే అది మొత్తం, ఇది రెట్లు అంటే అదేంటి మొత్తం కింద కదా అనుకున్నాం. సో ఎప్పుడు అనేది ఇది అనుపాతంలో ఉండదు, మొత్తం అనేది టైంకి అనుపాతంలో ఉండదు. ఇది టైమే కదా, ఇదేం మొత్తం అనేది టైంకి అనుపాతంగా ఉండదు. మొత్తం అనేది టైంకి అనుపాతంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇది టైం అనేది ఇంట్రెస్ట్తో అనుపాతంలో ఉండిద్ది, అర్థమైందా మీకు? టైం అనేది ఇంట్రెస్ట్తో ఐతో అనుపాతంలో ఉండిద్ది కానీ మొత్తంతో అనుపాతంలో ఉండదు. సో ఇక్కడ ఐ ఎంత, A4 అయితే ఐ ఎంత మీరు చెప్పండి. ఇందాక మనం నేర్చుకున్న విషయమే. A4 రెట్లు అయితే ఐ ఎంత, ఒక నిమిషం, A4 రెట్లు అయితే ఐ ఎంత 3. సో 3 8 24 అదనమాట. ఇది డైరెక్ట్గా 4 ఇక్కడ 4 రెట్లు 24, 4 ఆర్లు 24, 4లో క్యాలిక్యులేషన్ అయింది అని అట్లా చేయమాకండి. అసలుతో టైం అనేది అనుపాతంలోనే ఉండదు, ఇంట్రెస్ట్తో అనుపాతంలో ఉండిద్ది. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ఐ అనమాట. సో ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఎంత, ఐ ఎంత. ఇప్పుడు మొత్తం ఏ అయితే ఐ ఎంత 7. సో 3 8 24 అయితే ఇక్కడ కూడా 7 8 ఎంత 56 సంవత్సరాలు. ఇది ఆన్సర్, అర్థమైందండి. ఇది సో 3 24 అవ్వాలంటే 3 8 24. ఇక్కడ వచ్చేసరికి 7 ఎంత 8తో 7 8 ఎంత 56 సంవత్సరాలు అయింది 8 రెట్లు కావడానికి. కానీ మనం సింపుల్గా ఏం పెడుతున్నాం 48 అని పెడుతున్నాం. సో తప్పు అయిద్ది అనమాట. ఇలా చేసుకోవాలి. ఇది ఆన్సర్. మీకు ఇది కూడా యూజ్ అయింది. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. ఇప్పటి వరకు నేను చేసిన మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసుకొని మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయ్యిద్ది. థ్యాంక్ యూ అండి, బాయ్.